శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మీకు మళ్ళీ పదే గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ 1వ తారీఖు 2024వ సంవత్సరం. మీకు తెలిసినటువంటి విషయమే. గత నెలలో కూడా చాలామంది మనకు సరస్వతి హోమానికై వాళ్ళ పిల్లల పేర్లు కూడా మాకు పెట్టడం జరిగింది. చక్కగా ఆ పిల్లల పేర్ల మీద అంటే ప్రతి నెల జరుగుతుందండి. సరస్వతి హోమం అనేది కూడా ప్రతి నెల జరుగుతుంది. జీవితకాలంలో ఒక్కసారైనా సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం పొందగలిగితే, మీ పిల్లలు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు, మంచి ర్యాంకులు రావాలన్నా, అదృష్టం కలగాలన్నా, కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి. తెలుసున్నా కూడా దాని మీద టిక్ చేయలేని పరిస్థితి. ఇంటికి వచ్చి చూస్తే మార్కులు చూస్తే అయ్యో 1 మార్కు పోయింది, 2 మార్కులు పోయిందని లక్షలలో ర్యాంకులు తేడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏ దిక్కు తోచినప్పుడు అమ్మవారే ఒక దిక్కుగా మారతారండి. అలా మారాలంటే మనం అమ్మవారిని మూలా నక్షత్రం రోజున, అమ్మవారు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి హోమాన్ని కనుక మనం జరిపించినట్టయితే మీ పిల్లల ర్యాంకుల పంట, మీ పిల్లలు మంచి ర్యాంకులు కొడతారు. దగ్గరలో సీట్లు వస్తాయి. మీకు పైసా ఖర్చు కాకుండా, మేనేజ్మెంట్ సీట్లో మీకు వెళ్ళకుండా గవర్నమెంట్ కోటాలోనే మీ పిల్లలకి మంచి ర్యాంకులు వస్తాయి. బాగా చదువుకుంటారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకండి. ఈ నెల ఏప్రిల్ మాసంలో 1వ తారీఖు 2024 సరస్వతి హోమం మూలా నక్షత్రయుక్తంగా చేస్తున్నాను. కాబట్టి మీ ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే అందరి పేర్లు కలిపి వాళ్ళ గోత్రనామాలు పంపించినట్టయితే నేనే ఇక్కడ సరస్వతి హోమం జరిపించి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగే విధంగా వారికి ఈ వీడియో అనేది కూడా, మీ పేర్ల మీద జరిగిన వీడియో కూడా మీకు వాట్సాప్ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.